ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తము దేవుని వలనైనవి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17-18 మార్త మరియలు మంచి గౌరవనీయులైన కుటుంబమునికి చెందినవారు. ప్రభు వారింటికి రాగానే మార్త వంట చేటుకు ప్రారంభించును, మరియ యేసు పాదముల యొద్ద కూర్చునును. వారెంతో గౌరవనీయులు. వారు ఉదార స్వభావం కలవారు, దైవ భయము కలవారు. అయితే ఆ కుటుంబంలో ఎవరు చూడలేనిది ప్రభు చూడగలిగెను. ఒక మనుషుడు పూర్తిగా నూతన వ్యక్తి అయితేనే కానీ దేవుని యొక్క ప్రేమ, శక్తి, కృప పొందలేడు. బాహ్యముగా అతడు చక్కని ప్రవర్తన కల మంచివాడే ఉండవచ్చును. అయితే ఈ మానవ యోగ్యతలు అంతరంగిక పరివర్తనల వలన వచ్చినవైతేనే కానీ దేవునిని తృప్తిపరచలేవు. ప్రభుని యేసునొద్దకు వచ్చే వరకు మనము ఉగ్రత కింద నిలిచి ఉందుము. మన ప్రాచీన స్వభావం ద్వారా కలిగిన మంచి ప్రవర్తన, మర్యాదలు లేక సుగుణములను పిలువదగినవన్నీ మురికి గుడ్డల వలె ఉన్నవి. యెషయా గ్రంథం 64:6. నూతన స్వభావం కలిగి దైవ భయము కలిగి ఉండవలననిన నూతన జీవమును మనము పొందవలెను. కనుక తమ ఆంతర్య నిజ స్థితిని వారికి చూపుటకు, ఆ తర్వాత వారిని దీవించుటకు ప్రభు మొదటిసారిగా బేతనియాకు వచ్చెను. వారిలో నిజమైన మార్పు కనబడునంత వరకు ఓపికతో, ప్రేమతో వారిని పలుమారులు దర్శించెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.